వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు దండిమోని ఈశ్వర్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను విచ్చేసి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మికుల కోసం, కార్మిక సంక్షేమం కోసం, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నిర్మించి టిప్పర్ మరియు ఆటో కార్మికులకు ఆసరాగా ఉండే విధంగా ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారని, రాబోయే రోజుల్లో కూడా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే దిశగా కార్మికులంతా ఏకతాటిపై ఉండాలని జిల్లా అధ్యక్షులు ముద్దాల అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు. అలాగే కార్మిక నేత ఈశ్వర్ కార్మిక సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ఈశ్వర్ని కార్మిక సోదరులంతా ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. జిల్లా ఏటీసీ అధ్యక్షులు కస్తూరి రామకృష్ణ మాట్లాడుతూ, కార్మికులంతా ఐక్యతంగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని, కార్మిక సంఘాలన్నీ కార్మిక సంక్షేమం కోసమే పనిచేస్తాయని అన్నారు. అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ, ఏ కష్టం వచ్చినా అన్ని సంఘాలు ఏకమై కార్మికుడికి అండగా ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో కార్మిక నేతలు చెల్లుబైన వాసు, సోమరాజు, నాగేశ్వర్, జిఎన్వి ప్రసాద్, సాదా వెంగళరావు, సిహెచ్ దాస్, పి మోహన్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు చాలా మీ పెద్దలందరికీ చిన్నవాడినైనా కూడా కార్మికులు పెద్ద అయినా చాలా కనువిప్పు కలిగించే మాటలు చెప్పారు. పార్టీలు వేరైనా కార్మిక కుటుంబం అంతా ఒకటే. ఇలాంటి పెద్దల్ని ముందెట్టుకుని ఒకటి పార్టీలు వేరైనా కార్మిక శక్తి అంతా ఒకటే అని చెప్పి తెలియజేసుకుంటూ, పెద్దలు ముందు పెట్టుకుని కార్మికులు న్యాయం చేసే దిశగా అందరూ ప్రయాణం చేసే తెలియజేసుకుంటూ, ఈరోజు చక్కటి అవకాశం కార్మిక శాఖ ఇవాళ ఈ పెద్దలందరూ కూడా నా ట్రేడ్ యూనియన్ నాకు జిల్లా చేసి నాకు అవకాశం కల్పించడం చాలా సౌపరిణామం, చాలా సంతోషం తెలియజేసుకుంటూ, ప్రతి కష్టంలో కూడా మేమందరూ కూడా తోడుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మా ఈశ్వరన్న ఎందుకంటే కష్టకాలంలో కార్మికులకి చాలా సేవ చేశాడు. కోవిడ్ టైంలో కార్మికులకి భోజనాలు అందించే కార్యక్రమం అయితేనేమి, ఇలాగ ట్రేడ్ యూనియన్ తరఫున ఇలాగా మన పెద్దలందరూ కేవలం కార్మికుల పార్టీ కాదు, కార్మికులంతా కూడా ఒకే కుటుంబాన్ని తెలియజేసుకుంటూ